సో ఈరోజు ఈ 2010 and 11 బ్యాచ్ స్టూడెంట్స్ 10th క్లాస్ బ్యాచ్ స్టూడెంట్స్ ఇక్కడ రావడం జరిగింది. వీళ్ళు ముందు నుంచే ప్లాన్ చేస్తున్నారు, ఎందుకంటే న్యూ ఇయర్స్ డే రోజున పిల్లలందరికీ బిస్కెట్స్ తర్వాత పెన్నులు అవి మేము సప్లై చేస్తామండి, ఎందుకంటే మా వాళ్ళందరూ మా చెల్లెళ్ళు తమ్ముళ్ళే కదా అని చెప్పారు. రాధే రాధే అనుపంటూ రాధే ఆడేస్తున్న ప్రతి పోటీ, వాడు వీడు అని తేడాలే లేదే, ఓ చోటు చేరి ఆడాలి. అమ్మ నాన్నని ఎంతో విసిగించి మాటే వినదంట వయస్సే, ఇప్పుడే గుర్తొస్తే వదిలేసి మా నలుగురే తీసిపోయే పచ్చ బొట్టెలే ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లా కానే కావు, అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లా కానే కావు, అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు. ఇదివరకే 80-51 80-30 పాస్ పిల్లలు మోస్ట్ నుండి అనిపించిందిరా. సారిగా తనకంటే కుట్టుకున్నారే ఇవన్నీ 49, 50, 100 కష్టం. బద్రి నీకేం నచ్చింది బద్రి? వసంతాలు అయిపోయిందా? 10, 11 సొంత ఊరిలో కన్నవారితో ఉంటే వేరేలే మన సొంత హాయిలే, ఎంత మారినా సాటి రాదులే, అమ్మమ్మ ఇచ్చే 2010-11 బ్యాచ్ లో బద్రి చాలా నన్ను అసలు కుదురునిచ్చి కూడా కాదు, బాగా చదివాడు. ఎలారో వీడు మన ఏడుకొండల గారు అబ్బాయి బాగా చదివాడు, ఇలా అందరి ముందు కూడా బాగా చదువుకున్నాడు. వీడు రాజారెడ్డి అన్ని స్పోర్ట్స్ ముందు, వీడు సత్యనారాయణ అమ్మ, వీడు చాలా బ్రిలియంట్, నెమ్మది, చక్కగా చదువుకునేవాడు. ఏడిపించేసి కొడుతున్నా నేను బాగా చదివి వీడు ఇక్కడ పక్కన ఉన్నాడు. అలాగే నెక్స్ట్ మన శివ ఉన్నాడు, కానిస్టేబుల్ ట్రై చేస్తున్నాడు, పక్కనే ఉన్నాడు. ఫోటోగాడు ఎక్కడ ఉన్నాడు, చంద్రబాబు గారు, ఇక మన ఫోటోగ్రాఫర్ గారు. అలాగే వీరవరావు మాలపూడి కిషోర్, వీడిని గుర్తుపట్టారు, వీడు నాకు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాడు, ఇక్కడ నా పక్కనే ఉంటాడు, రోజు కలుపుతూ ఉంటాడు. మా డాక్టర్ గారు వీళ్ళందరూ జ్ఞాపకం పేర్లు మర్చిపోయినా ఏమనుకోవద్దు. ఈ అమ్మాయి వేలుపులు అక్కడ చేస్తూ ఉంటుంది, మండపాకలో చేస్తూ ఉంటుంది, జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయి మొదలై చూశాను నేను, ప్రోగ్రామ్కి వచ్చింది. అలాగే నెక్స్ట్ ఇది వానపల్లి, ఇది పిల్ల, ఇలా పిల్లలు ముగ్గురు చదువుకున్నారు. ఈ అమ్మాయి బాల సంధ్య, ఈ అమ్మాయి కూడా అదర్పల్లి, ఇది అప్పట్లో ఇదిగో వీళ్ళ చెల్లెలు అనుకోండి ఈ అమ్మాయి కదా. ఓకే 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 ఇది ఎక్కడో ఉంది, వీళ్ళ అన్నయ్య ఏమో కాశ్మీర్లో ఆర్మీ సైనికుడు చేస్తున్నాడు. ఈ అమ్మాయి ఐబీఎంలో ఎక్కడో చేస్తుందో వాళ్ళ నాన్నగారు చెప్పారు. ఈ అమ్మాయికి మొన్న పెళ్ళి అయింది, కుమార్ అలా సేమ్తో అయింది. ఇంకే ఇది అనమాట, మేమంతా కూడా గురుస్థానంలో కూర్చొని ఉన్నాం. దర్శనం